మొట్టమొదటిసారిగా ఆయన నోరు తెరిచి జగన్ ఒక మూర్ఖుడు అని, తన తండ్రి నుంచి ఏమీ నేర్చుకోలేదని, దరిద్రంగా పరిపాలించడంతో పాటు అన్ని దరిద్రపు పనులే చేశాడని వ్యాఖ్యానించారు. అటువంటి వ్యక్తికి మళ్లీ ఎవరూ ఓటేరని, అతను రాజకీయాలకు పనికిరాడని గుమ్మడి నరసయ్య తేల్చేశారు. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా నీతి నిజాయితీ విలువల్ని మరిచి ఏ రకంగా దిగజారిపోయింది అనే దానికి నేను ఇప్పుడు చెప్పబోయేదే ఒక ఉదాహరణ. తెలంగాణలో ఎంతో పేరు పొందిన, ఎంతో నీతి నిజాయితీ పరుడైనటువంటి ఒక ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య గారు జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీదను, జగన్మోహన్ రెడ్డి గారి మీదను విమర్శలు చేశాడు అని చెప్పి ఎంత అభూత కల్పన చేస్తూ జనాల్ని ఇదే నిజమని నమ్మేటట్టుగా వాళ్ళ సోషల్ మీడియాలో నమ్మించడానికి విశ్వ ప్రయత్నం చేశారు. దీనికి గుమ్మడి నరసయ్య గారు ఒక చెక్ పెడుతూ, నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విమర్శలు చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఏ రకంగానూ దుర్భాషలు ఆడలేదు అనే దాని మీద వివరణ ఇస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియో చూశాక టీడీపీ తను చేసే అబద్ధాలని ఏ రకంగా నమ్మించాలని చూస్తుందనే దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలే ఒక నిర్ణయం తీసుకుంటారు. నేనేదో జగన్మోహన్ రెడ్డి గారిని దూషించినట్టు, తప్పుడు పద్ధతుల్లో ఆయనను మాట్లాడినట్టుగా ప్రచారం చేస్తున్నారు. అది పూర్తిగా తప్పు. అటువంటి దూషణలు కానీ ఆయన రాజకీయాలకు సంబంధించినటువంటి విషయాల్లో మాకు ఎటువంటి సంబంధం లేదు. మేము ఆయన జోలికి ఎప్పుడు పోలేదు. పొలిటికల్గా ఆయన ప్రాంతంలో ఆయన, మా ప్రాంతంలో మేము పనిచేసుకుంటున్నటువంటిది. ఆ విధమైనటువంటి పద్ధతుల్లో ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. ఇలా మాకు సంబంధించి ఓ సినిమా థియేటర్కి వచ్చినటువంటి వాళ్ళని మీరు ఇది చేస్తున్నారట, అది చేస్తున్నారట అని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నటువంటిది ప్రచారం చేస్తున్నారు. రాజకీయంగా వాళ్ళ రాజకీయాలు వేరు, మా రాజకీయాలు వేరు. మా పరిధిలో మేము ఉంటాము, వాళ్ళ పరిధిలో వాళ్ళు ఉంటారు. ఇది తప్పు. ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి విషయాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా వాస్తవం కాదు. అటువంటి దూషణలు, అటువంటి వ్యతిరేకత అనేటువంటిది మేము ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి విషయంలో మాట్లాడలేదు.